ప్రైస్ లార్డ్. అందరికీ క్రీస్తునామం పేట శుభవందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు ఇచ్చిన కృపను బట్టి మరి ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుని కృపాతిశయమును బట్టి దేవుని వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకంటే ఈ క్రిస్మస్ టైంలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడిచ్చిన అమూల్యమైన కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో క్రిస్మస్ వర్తమానాల్లో ప్రతిరోజు ఒక వర్తమానం మీకు అందిస్తున్నాం. మీరందరూ ఆశీర్వదింపబడుతున్నారని కోరుతున్నాం. ప్రతిరోజు మరి క్రిస్మస్ సీజన్లో 7 రకాల అనుభవాలు దేవుడు నాకు బయలుపరిచినటువంటి సత్యములను మీకు చెప్పాలని ఆశతో మంచి వాక్యములను నేను రికార్డ్ చేసి మీ కొరకు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి చూడండి, షేర్ చేయండి. ఈ క్రిస్మస్లో దేవుణ్ణి ఆరాధించండి. ఈరోజు ఒక పాయింట్ మీకు చెప్తాను. క్రిస్మస్లో 7 అనుభవాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం. సో ఈ వచనం అందరికీ తెలిసిందే, కానీ ఇది చదువుకుంటూ చాలామంది వెళ్ళిపోతారు. కానీ దీనిలో ఒక ఆత్మీయ సత్యాన్ని, ఒక కోణాన్ని నేను మీకు చెప్తాను. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం, ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొంచుండగా ప్రభువు దూత వారి ఎద్దుకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున. అంతవరకు మనం చాలు. ఈరోజు ఇక్కడ మన టాపిక్ ఏంటంటే కొందరు గొర్రెల కాపరులు. ఇది టాపిక్. కొందరు. ఎందుకు కొందరు గొర్రెల కాపరులను రాయబడింది? గొర్రెల కాపరులు చాలామంది ఉండొచ్చు. ఆ ప్రాంతంలో బాగా అనుభవం కలిగి ఉండొచ్చు, డబ్బున్నవారు ఉండొచ్చు, చాలామంది గొర్రెల కాపరులు ఉన్నారు. కానీ కొంతమంది గొర్రెల కాపరులు, కొందరు గొర్రెల కాపరులు అని ఉంది. ఇది యాక్చువల్గా సేవకులకు చెప్పొచ్చు, విశ్వాసులకి చెప్పొచ్చు. ఎందుకంటే గొర్రెల కాపరులు అనంటే సేవకులకు పోల్చొచ్చు. ఎందుకంటే సేవ చేసేది వారు, మందను కాసేది వారు. కానీ అందరూ సేవకులు కాదు, అందరూ అభిషేకింపబడిన వారు కాదు, అందరూ ప్రతిష్ట కలిగిన వారు కాదు. చాలామంది సేవ విషయంలో కొడుకు, తండ్రి చాలా ప్రతిష్టతో, చాలా భారం కలిగి ప్రయాసపడిన సేవకులు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు అనంటే, కొంతమంది తప్పని పరిస్థితుల్లో సేవను ప్రారంభించి ఆ కొడుకులు ఆ సంఘాన్ని లాక్కలేక, ఆ సంఘాన్ని సరిగా పోషించలేక కొంతమంది చెదిరిపోయినటువంటి వారు చాలామంది నాకు కనబడతారు. మందను కాసే కాపరి ఎలా ఉండాలి? అందరూ కాపరులు కాదండి. అందరికీ ప్రత్యేకింపబడిన విధానం లేదు. ఈరోజున బైబిల్ ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ వచ్చాయి. ఎంతమంది సరైన వాక్యాన్ని బోధిస్తున్నారు? నేను చాలాసార్లు చూస్తుంటే ఏమైనా మంచి చెప్తే ఏమన్నా పాయింట్ తెలుసుకుందాం ఉంటుంది. ఎప్పుడు అవే మెసేజెస్, క్రొత్తదనం ఏమి ఉండదు. కాబట్టి అభిషేకము, పరిశుద్ధత, ప్రతిష్టత కలిగి మీరు సేవ చేసినప్పుడు మీరు ఆ కొందరులో ఉంటారు. కొందరు గొర్రెల కాపరులు అన్నారు. సేవకులు అందరూ సేవకులు కాదు. ఒక ఫెలోషిప్ మీటింగ్ పెట్టండి, పొలోమని వచ్చేస్తారు. కవర్ ఇస్తారా అని అడిగేవాడు కొంతమంది ఉంటారు. ఇలా చాలామంది వచ్చి కూడా ఉంటారు. నీకు కవర్ కావాలంటే కవర్ ఇచ్చాను గురువు గారు అన్నవాళ్ళు చాలామంది ఉంటారు. కవర్ అయితే ఏదో పనికి వస్తుంది కదండి అన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి కొందరు గొర్రెల కాపరులు, అందరూ కాదు. అక్కడ చాలామంది ఉన్నారు. కానీ ఈ కొందరు గొర్రెల కాపరులు బంధన కాస్తున్నారు. కాబట్టి వారికి దర్శనం కలిగింది. ఏం దర్శనం? దర్శనం అనేది ఇక్కడ ఉందా అని అడగండి. రాత్రి వేళ మందం కాచుకుంటుండగా ప్రభువు వారి దగ్గరకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించును. ఇది ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే, ఎవరైతే మందను కాసి కనిపెట్టుకుని ఉంటారో చూడండి, రాత్రిపూట ఆ మందను చీల్చడానికి తోడేలు రావచ్చు, రకరకాల విధానాలు ఉన్నాయి, రకరకాల జంతువులు రావచ్చు. కానీ ఆ రాత్రి ఆ చలిలో మంట వేసుకొని మంట కాగుసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మందను కాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ మందను కాసేటప్పుడు అక్కడికి ఒక వర్తమానం తేబడింది. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ పాయింట్ నేను ఎగ్జాల్ట్ చేసి మిగతా కొన్ని విషయాలు చెప్తాను. ఇప్పుడు ఆ రాత్రి వేళ స్వప్నంలో, ఆ దర్శనంలో ఆ రాత్రి వారికి కనిపించిన దూత వచ్చి సువర్తమానం చెప్పడానికి గల కారణం, ఈ కొందరు మందను కాచేటువంటి వారు.
ఈరోజు ఎవరికి ప్రత్యక్షత ఉంది, ఎవరికి దేవుని ఆశీర్వాదం ఉంది, ఎవరికి దేవుని దీవెన ఉంది అని అడిగితే మందను కాసే కొందరు. అందరూ మందను కాయలేరండి. అందరూ మందను కాయలేరు. సేవ చేయడం చాలా ఈజీ అనుకుంటారండి. కాదండి, చాలా కష్టం. ఒకసారి ఒక ఆయన సేవకుడితో పాటు సేవకి వెళ్ళాడంట. డ్రమ్ము మొత్తాడని తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్ళి డ్రమ్ము మొత్తాడని తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాడు. వెళ్తే వాళ్ళు గారెలు ఉండి మంచి మాంసం వేసి భోజనం పెట్టాడు. అబ్బా, పాస్టర్ గారి పని భలేగా ఉంది అనుకున్నాడు. ఈలోపు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తున్నారు. భలేగా ఉంది అనుకున్నాడు. మరుసటి రోజు ఇంకో ఊరు వెళ్ళాడు. అక్కడ తేనుగారులు, కోడికూర, మేక మాంసం అన్నీ వేసి పెట్టేటోడికి ఫుల్గా వేసాడు. 3 రోజులు అంటాడు, అయ్యగారండి తెల్లబట్టలు కుట్టించుకొని కొత్త బైబిల్ కొనిసుకొని, అయ్యగారండి నేను సువార్త చేస్తానంటే రాత్రి దేవుడు మనతో మాట్లాడాడు, అభిషేకించాడు అన్నట. అదేంటయ్యా, లేదయ్యారు మీరు చేస్తారు చేయరని 10 మంది తీసుకొచ్చాడు వెనకాల. పాపం పాస్టర్ గారికి ఏమి చేసేది లేక ప్రార్థన చేసాడు. ప్రార్థన చేసి పక్కూరు వెళ్ళాడు. సువార్త చేద్దామని చెప్పేసి సువార్త మొదలెట్టాడు. వాళ్ళ కళ్ళు ఉండి వినో ఇలా తీసాడు. బైబిల్ తిత్తి వచ్చింది. చదువుతాను చూడండి అన్నాడు. కళ్ళుండి చూడో, చెవులుండి వినో అని మొదలెట్టాడు. ఆ ఊరు ఈడెవడో కొత్త వాళ్ళ ఉన్నాడు, మన దేవుడు తిడుతున్నాడు రీడు అని చెప్పేసి అబ్బా చెరగొడిచారు. అదేంటి తేనెగారులు కోడికూరలు ఏడు చితకొడేరు. మళ్ళీ ఇబ్బంది ఈ ఊరు దేవుడు చూపించాలని పక్కూరు వెళ్ళాడంట. పక్కూరు తెలియబడ మళ్ళీ ఓపెన్ చేశాడు బైబిల్. బైబిల్ తీశాడు. తెలియబడని దేవునికి అని వచ్చిందట అని మొదలెట్టాడు. మీరు తెలియబడని దేవునికి ఆరాధన చేస్తున్నారు అన్నాడు. అక్కడ కొడిచారు. వెంటనే తెల్లబట్టలని 4 అయిపోయి బైబిల్ ఏం కాలేడు అయిపోయింది. నడుచుకుంటూ వచ్చి, అయ్యగారండి మీ అభిషేకం వెనక్కి తీసేసుకోండి అన్నాడట. ఏడిది మీ అభిషేకం వెనక్కి తీసేసుకోండి, ఎవడు చేస్తారో ఈ సేవ కొడేస్తున్నారు అన్నాడట. కాబట్టి సేవ చేయడం ఈజీ కాదు. కొందరు గొర్రెల కాపరులు, మీరు సేవను మందను కాస్తే దేవుడు దూత మీ దగ్గర నిలిచి ఉంటుంది. దేవుని ప్రకాశం మీతో ఉంటుంది. ఇది క్రిస్మస్. సేవకులందరికీ కూడా అద్భుతమైన క్రిస్మస్ ఏంటంటే దేవదూత నీ చుట్టూ నిలిచి ప్రకాశించి నిన్ను ఆశీర్వదించడమే సరైన సేవ. ఇది సేవకుల క్రిస్మస్. సేవకులందరూ కూడా ఆ కొందరులో మీరున్నారా? తుచ్చమైన వాటి కొరకు ఇంకా నువ్వు ప్రయాసపడుతున్నావేమో. నువ్వు సంపాదించేది దేని కొరకు తెలుసు. ఒకసారి ఒక ఆయన కారు కొనుక్కుంటూ పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి ఇంకో పాస్టర్ గారిని పిలిచారు. వాళ్ళతో పాటు మేము వెళ్ళాం. ఆ పాస్టర్ గారు ఏమైనా ప్రార్థన చేశాడంటే, ప్రభువా కారు ముఖ్యంగా తండ్రి, కారు ఇచ్చావు నీకు స్తోత్రం, కానీ ఈ కారు కంటే ఎక్కువైన ఆశీర్వాదం ఆత్మనివ్వు ప్రభువా అని ప్రార్థన చేశాడు. తీసుకొచ్చిన పాస్టర్ గారు, పిలిచిన పాస్టర్ గారికి పొరపాడిపోయింది. ఏటి తిన ప్రార్థన చేశాడు. దేవుడు వచ్చి ఎప్పుడు ఇలా చెప్పమన్నాడు అన్నాడు. కారు ముఖ్యం కాదు, అక్కడ ఆత్మలు ముఖ్యం. నువ్వు బిల్డింగ్ మీద బిల్డింగ్ వేసేవా ముఖ్యం కాదు. ఆత్మల రక్షణ కావాలి. ద సోల్ విన్నర్స్ గాడ్ వాంట్స్ టు సీ. ఆత్మల రక్షణ. నువ్వు 10 మేళ్ళు కట్టావా, 10 కట్టావని ఎవడు చూడు, కానీ ఆత్మలని సంపాదించావు. కొందరు గొర్రెల కాపరులు, కొందరు అనే దాని మీద కొన్ని విషయాలు నేను మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. మొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. మొదటి పాయింట్, అపోస్తుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట రాయబడింది. ఇక్కడ అద్భుతమైన మాట అండి, చాలా జాగ్రత్తగా మీరు వినాలి. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్నాడు. చూసారా, అసలు మనం పరిసయ్యులు శాస్త్రులు అంటే మనం ఎలా చూస్తాం? ఇక్కడ చెప్పబడుతుంది, పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్యజనులకు సున్నతి చేయింపవాలని మోషే ధర్మశాస్త్రం గైకొనిన వారికి ఆజ్ఞాపింపవాలని చెప్పిరి అనేటువంటి మాట. అంటే ఇక్కడ పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు అన్నాడు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకేయులు వీళ్ళందరినీ మనం వేరే ట్రాక్లో చూస్తాం. కానీ కొన్నిసార్లు బైబిల్ మీరు జాగ్రత్తగా చదివితే కొన్ని విషయాలు వాళ్ళు వ్యతిరేకం కనపడవచ్చు, కానీ దేవుని కాన్సెప్ట్ ఎదురు వాళ్ళలో ఉంటుంది. దేవుని కాన్సెప్ట్ అన్నా కైప ఉంటుంది. మనకు తెలుసు కైప యేసు ప్రభు వారు నరావతారిగా మరణిస్తాడని ఒక ప్రవచనం చెప్పాడు. ఒక యాజకుడిగా, ఒక ప్రవక్తగా చెప్పాడు. చాలామంది కైప చెప్పడం ఏంటని తీసుకోరు చాలామంది. కానీ కైప ద్వారా నేను
ఒకసారి ఒక చర్చ్కి వాక్యం చెప్పడం కలిగి ఇదే ఈ కైప గురించి ప్రవచనం చెప్పాను. అన్నా కైప. ఇక్కడ కూడా పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు అన్నాడు. యాక్చువల్లీ బైబిల్లో కులపట్టింపు ఏం లేదు, క్యాస్ట్ క్రీడ్ ఏం లేదు. ఈ తెగ కానీ పరిసయ్యుల తెగలో కొందరు విశ్వాసులైన వారు ఉన్నారు అన్నాడు. అంటే కొందరు విశ్వాసులు, కొందరు అవిశ్వాసులు. ఆపోజిట్గా మనం ఆలోచిద్దాం. కొందరు విశ్వాసులు, పరిసయ్యులు అందరూ తప్పులు పట్టుకుని యేసుప్రభుని ఏ తప్పు వెతుకుదామని చూసేవాడు కొంతమంది ఉంటే, కొంతమంది మాత్రం లేక పౌలు గారు మాట్లాడుతున్నప్పుడు ఏం తప్పు పట్టుకుందామని పరిసయ్యులు ఉంటే, కొందరు మాత్రం వాళ్ళు ఎలా ఉన్నారంటే, కొందరు పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు అన్నాడు. విశ్వాసులు ఎంతమంది ఉన్నారు? కొందరే ఉన్నారు. కొందరే విశ్వాసంగా ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు కొందరు విశ్వాసంలో ఉన్నారా? విశ్వాసంలో తప్పిపోయారా? ఈరోజు మీరందరూ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి కొందరు విశ్వాసంలో ఉన్నారు. మరి మిగతా కొందరు లోకంలో ఉన్నారు. పరిసయ్యుల తెగలో కొంతమంది విశ్వాసులుగా ఉన్నట్టు మీరు విశ్వాసంగా ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం మనం చదివితే, అయితే కొందరు మనుషులు అతన్ని హత్తుకొని విశ్వసించిరి అన్నాడు. ఇక్కడ 32వ వచనం చదివితే, మృతుల పునరుద్ధానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేసిరి. చాలామంది బోధిస్తున్నప్పుడు ఇక్కడ మృతుల పునరుద్ధానం గురించి చెప్తే కొందరు అపహసించారు. మరికొందరు దీని గురించి చెప్పినది ఇంకోసారి విందుమని చెప్పారు. కొంతమంది మరోసారి విందా అంటున్నారు. అలాగుండగా పౌరు వాళ్ళ మధ్య నుండి వెళ్ళిపోయాను. కొంతమంది అపహసించారు. మరోసారి వింటాంలే అంటే టాపిక్ వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్గా ఉన్నా దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు వాళ్ళు. అయితే అక్కడ ఈ మాటలు విన్న కొందరు మనుషులు ఏం చేశారంటే అతన్ని హత్తుకొని విశ్వసించిరి అంట. కొందరు విశ్వసించారు, కొందరు మృతుల పునరుద్ధానం విశ్వసించారు, కొందరు పౌలుగా చెప్పిన మాటలు విన్నారు. ఈరోజు చాలామంది మనుషులు ఉన్నారండి. కానీ అందరూ ఇక్కడ మన వాక్యాన్ని చూస్తే అందరూ విశ్వసించలేదండి. కొందరు విశ్వసించారు, కొందరు హత్తుకున్నారనే మాట మనకు కనిపిస్తుంది. ఈరోజు దేవుని వాక్యాన్ని హత్తుకునే వాళ్ళు ఎంతమంది? దేవుని వాక్యాన్ని హత్తుకునే వాళ్ళు ఎంతమంది? హత్తుకోవాలి. దేవుని వాక్యం అంటే ఒక రకమైన విధానం ఉండాలండి మనకి. చాలామంది ఈ వాక్యాలు చెప్తున్నాడు, అయ్యా మీరు చాలా మంచి వాక్యాలు చెప్తున్నారు కింద కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాళ్ళకి వెతుకుతుంటేనండి ఓట వస్తుందండి. ఈ క్రిస్మస్ సీజన్లో వెతుకుతున్నాను. ఒక్కొక్కటి ఓట బయటకు వస్తుంది. ఒక్కొక్క పాయింట్ని తీసుకొని ఒక్కొక్కసారి రాయడానికి చేయి నొప్పి వచ్చేస్తుంది. చాలా 25 ప్రసంగాలు రాశాను ఈ నెలలో. ఈ వారం రోజులు 25 ప్రసంగాలు రాశాను. రాయడం చదవటం ఇదే పని. మీకు యూట్యూబ్కి ఎక్కించడం. హత్తుకోవాలి, వాక్యాన్ని హత్తుకోండి. రెండో పాయింట్ ఏంటంటే, మృతుల పునరుద్ధానం గురించి కొందరు విని విశ్వసించి హత్తుకున్నారు అని దేవుని యొక్క వాక్యం అక్కడ మనకు తెలియజేస్తున్నారు. ప్రభువుని పిల్లరా, మన జీవితంలో దేవుని యొక్క విశ్వాసం ఎదిగేటువంటి మనము దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన వారిగా ఉండాలి. మూడవది కూడా మనం చూద్దాం. కొందరు ఎవరు మనం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం ఏమిటంటే, అయితే తమ వస్త్రమును అపవిత్రపరచుకొనని కొందరు సార్దిష్యులు నీ యొద్ద ఉన్నారు అన్నాడు. 3వ పాయింట్లో మనం అర్థం చేసుకుంటే, కొందరు ఎవరు? వారి వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు ఉన్నారు. ఈ కొందరు కూడా ఎవరండి? అపవిత్రపరచుకోలేదు, వస్త్రాలను అపవిత్రపరచుకోలేదు. గొర్రెపిల్ల రక్తంలో వారు వస్త్రాలను ఉదుక్కున్న వారు ధన్యులని ఉదుక్కున్నారు, కానీ ఆ వస్త్రాలు ఏం చేసుకోలేదు. ఈ కొందరు ఏం చేశారంటే అపవిత్రమైన దానిని ముట్టకుండా, అపవిత్రతలో ఉండకుండా ఈ కొందరు వస్త్రాలని వాళ్ళు ఏం చేశారంటే అపవిత్రపరచుకోకుండా ఉన్నారు. గనుక వారు అర్హులు గనుక తెల్లని వస్త్రం ధరించుకుని నాతో కూడా సంచరించుదురు. ఈ కొందరికి ఎటువంటి భాగ్యం వచ్చింది? దేవునితో సంచరించేటువంటి భాగ్యం. ఎంత గొప్ప మాట అండి. ఇది చదివినప్పుడు నాకు నిజంగా అదొక రకమైన ఫీలింగ్ వచ్చిందండి. ఎందుకు తెలుసా?
కొందరు వస్త్రాలను అపవిత్రపరచుకోలేకపోతే దేవుడు తెల్లని వస్త్రాల వరకు ధరింపజేసి నాతో కూడా సంచరిస్తురనంటే ఎంత గొప్ప మాట అండి. దేవునితో సంచరించే భాగ్యం ఎవరికి ఉంది? తమ వస్త్రాలను అపవిత్రపరచుకొని కొందరు అన్నాడు. ఈ కొందరిలో నీవు ఉన్నావా? నీ వస్త్రాలను ఇంకా అపవిత్రపరచుకుంటున్నావా? అపవిత్రపరచుకోకుండా ఉంటే దట్ ఈజ్ క్రిస్మస్. అదే క్రిస్మస్. గొర్రెల కాపర్లు కొందరే, ఇక్కడ అపవిత్రపరచుకొని కొందరు. అంటే మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? అపవిత్రపరుచుకుంటూ ఉన్నారు. అపవిత్రపరుచుకుని ఇంకా ఒక కంట్రీలో వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. ఆ కంట్రీ అందరికీ తెలుసు. ఆయన అద్భుతమైన వాక్యం చెప్తుంటే కింద నుంచి ఆడోళ్ళు మగోళ్ళు రాళ్ళు ఇసుక్కుంటున్నారట. ఇటు చర్చిలో వాళ్ళు బాగా కొవ్వెక్కిపోయింది, డబ్బులు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. ఆ సేవకుడు వచ్చాడా $100 ఇవ్వండి లేదా $200 ఇవ్వండి అంటారు. డబ్బులు ఇస్తారు. మళ్ళా మామూలు స్పీకర్లు నప్పరు వాళ్ళకి. సెలబ్రిటీస్, యూట్యూబ్లో బాగా ట్రెండింగ్ ఉన్నవాళ్ళు లేకపోతే టీవీలో ట్రెండింగ్ ఉన్న వాళ్ళు కావాలి. వాళ్ళు వచ్చి వాక్యం వినరు. ఎందుకు వినట్లేదు? రాళ్ళు ఇసుకుంటున్నారు. అపవిత్రత పోలేదు వాళ్ళకి, అపవిత్రతలో ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం పిల్లరా, మీరు గమనించవలసినటువంటి విధానం ఏమిటి అని అంటే, దేవుని యొక్క వాక్యంలో మీరు దేవుని కోసం బ్రతకాలి, పవిత్రంగా మీరు ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. నాలుగో పాయింట్ కూడా మీకు చెప్తాను. 2వ యోహాను పత్రిక 4వ వచనం. ఇది 1వ అధ్యాయం ఉంటుంది. 2వ యోహాను పత్రిక 4వ వచనం. ఇది 1:4 అని చెప్పచ్చు. 4వ వచనం. 4వది ఏంటంటే, తండ్రి వలన మనము ఆజ్ఞ పొందిన ప్రకారము నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. అంటే ఇక్కడ కొందరు సత్యమును అనుసరించి నడుచుచున్నారు అంటాడు. కొందరేనండి. కాబట్టి చాలాసార్లు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుతామండి. ఈ వాక్యాన్ని చదివిన తర్వాత మన యొక్క విధానం ఎలాగుంటుందంటే, దేవుని యొక్క విధానములో సత్యమును అనుసరించి నడిచేటువంటి విధానం లేదు. సత్యముగా ఉన్నారా? సత్యము మీలో నివసిస్తుందా? సత్యము భూమిలో ఉండి మొలుచును అన్నాడు. భూమిలోంచి కాదండి, నీలో సత్యం మొలవాలి. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. మనం ఆల్రెడీ చెప్పాను, యేసు ప్రభువారు సత్యమై ఉన్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని అన్నాడు. కాబట్టి ఈరోజు మీ జీవితంలో సత్యమును అనుసరించే కొందరు ఉన్నారు. మిగతా కొందరు లోకాన్ని, పాపాన్ని అనుసరించి నడుస్తున్నారు. కొందరు మాత్రం సత్యమును అనుసరించి నడుచుచున్నారని విని నేను సంతోషించుచున్నాను. ఒక వ్యక్తే ఒకరు సత్యంలో నడుస్తుంటే సంతోషిస్తూ ఉంటే పైన ఉన్నటువంటి దేవుడు ఎంత సంతోషిస్తాడు. ఈ క్రిస్మస్ సీజన్లో, క్రిస్మస్ అంటే ఏంటంటే సత్యమును అనుసరించి నడిస్తే దట్ ఈస్ ద రియల్ క్రిస్మస్ మై ఫ్రెండ్స్. నిజమైన ఆరాధన ఏంటి? నిజమైన క్రిస్మస్ ఏంటి? నీవు సత్యమును అనుసరించి నడవాలి అనే దేవుని యొక్క ఉద్దేశం. 5వదిగా మనం చూద్దాం. 5వ పాయింట్ కూడా మనం చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి. దేవుని దీర్ఘశాంతము ఇంకను కనిపెట్టుచున్నప్పుడు పూర్వం నోవాహు దినములో వాడు సిద్ధపరచుండగా అవిధేయులైన వద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకును ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించును. వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అన్నాడు. చూడండి, వాడలో కొందరు అన్నాడు. 5వదిగా వాడలో కొందరే ఉన్నారు. ఎందుకు వాడలో కొందరే ఉన్నారు? రక్షింపబడడానికి సోర్సెస్ ఉన్నాయి కానీ రక్షింపబడలేదు. వాడలోనికి వెళ్ళే ఛాన్స్ ఉంది కానీ వెళ్ళలేదు. ఈరోజు చాలామంది యవనస్తులు రక్షింపబడే ఛాన్స్ ఉంది, గుడికి వెళ్ళే ఛాన్స్ ఉంది, పాటలు పాడే ఛాన్స్ ఉంది, ప్రార్థించే ఛాన్స్ ఉంది, దేవుని కొరకు పనిచేసే ఛాన్స్ ఉంది, కానీ వాడలోనికి రానటువంటి వాళ్ళు ఎంతమంది? వాడలో ఉన్నవారు కొంతమందే. భూమి మీద అందరూ గుడికి వస్తున్నారా? మీ ఇంట్లో ఎంతమంది గుడికి వెళ్తున్నారు? కొందరు వెళ్తున్నారా? అందరు వెళ్తున్నారా?
పెళ్ళి కంటే అందరూ వెళ్తాం, ఫంక్షన్స్ కంటే అందరూ వెళ్తారు. మరి గుడికి కొందరే. నువ్వు గుడికి వస్తున్నావు, నీ కొడుకు గుడికి వస్తున్నాడా? నువ్వు గుడికి వస్తున్నావు, నీ కూతురు గుడికి వస్తుందా? నువ్వు గుడికి వస్తున్నావు, నీ కోడలు గుడికి వస్తుందా? నీ మనవలు గుడికి వస్తున్నారా? ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లేదా? ఈరోజు దేవుని యొక్క వాక్యంలో కొందరు వాడలో అంటే కొంతమంది రక్షణ పొందుతారు, కొంతమంది దేవుల్లో ఉంటారు, కొంతమంది దేవుల్లో బ్రతుకుతారు వాళ్ళు. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మన ఎద్దకు వచ్చిందండి. వాడలో కొందరే ఉన్నారు, వాడలో కొందరే. దేవుడు అక్కడ వచ్చినప్పుడు 10 మంది కన్యకలు మీరు జ్ఞాపకం చేసుకుంటే 5 అటు ఉన్నారు, 5 ఇటు ఉన్నారు. అంటే కొద్దిమందే. ఏర్పరచబడిన వారు కొంతమంది ఉంటారు. రక్షింపబడేది, దేవుని కొరకు బ్రతికేది కొంచెం మంది, కొద్దిమంది అని అక్కడ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ప్రభువునందు ప్రియులారా, మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రత్యేక క్రిస్మస్ సీజన్లో మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. మీరు ఎలా ఉన్నారని పరిశీలన చేసుకున్నప్పుడు దేవుని యొక్క కార్యములు మీ జీవితాల్లో జరగటానికి అవకాశం ఉంది. 5వది పాయింట్ కూడా నేను మీకు వివరించాలని ఆశపడుతున్నాను. 5వది ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ ఒక విషయం రాయబడింది. 5వ పాయింట్ ఏంటంటే, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము గనుకను అన్నాడు. ఇక్కడ విశ్రాంతిలో ప్రవేశించేవారు ఎంతమంది? కొందరు అన్నాడు. ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురన్న మాట నిశ్చయము అన్నాడు. అంటే విశ్రాంతి అందరూ ప్రవేశించరు, అందరికీ విశ్రాంతి అవసరం లేదు. ఈ రోజున చాలామంది గుడికి వస్తారు, అయ్యా చాలా బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా, శ్రమలు ఉన్నాయా, ఇంక ఇదే బాధ, ఇది విశ్రాంతి ఎప్పుడు వస్తుంది నీకు? నీ ఆత్మకి ఎప్పుడు విశ్రాంతి? గుడికి వచ్చాయమ్మా, గుడికి వచ్చి ఇంకొని పోలేదండి. ఒకసారి ఒక ఆవిడ గుడికి వచ్చేదట. గుడికి వస్తే ఎప్పుడు మా ఆయన అలా కొడేస్తున్నాడు అని చెప్పారు. ఒకరోజు మాత్రం బాగా సంతోషంగా తల్లి కూతురు ఇద్దరు గుడికి వచ్చారట. అమ్మ ఇంత సంతోషంగా ఉన్నారంటే మీరెడ్డి గారు మారిపోయారా అన్నారట. లేదండి. మరి ఎందుకమ్మా సంతోషం అని అడిగితే, ఇన్ని సంవత్సరాలు మా అల్లుడు మా అమ్మాయిని కొట్టాడు, కానీ ఇప్పుడు మా కూతురే మా అల్లుడిని తిరిగి కూడా అయిందండి అన్నట. అందుకు సంతోషంగా ఉన్నాం అన్నాడట. చూసారా, చాలామంది ఈ రీతిగానే ఉన్నారు. చాలామంది కొందరు ఎప్పుడు చూసిన సమస్యలు, ఎప్పుడు చూసిన బాధలు, ప్రార్థన చేయరు, గుడికి టైంకి రారు. ఏమండి, లోకానుసారంగా ఏది ఉన్న వాళ్ళు వెళ్ళిపోతారు. తీర్థాలకైనా పోతారు, ఎక్కడికైనా పోతారు. వాళ్ళు పోతారు, పోయి ఏం చేస్తారు? దేవుడిని మర్చిపోతారు. ఈ మధ్యకాలం చాలామంది ట్రెండ్ ఎలా వచ్చిందంటే, ఏదైనా చేసాం అనుకోండి దేవుడు క్షమిస్తాడు, క్షమించే దేవుడు, ప్రేమించు దేవుడు, ఇదే పాట. ఇంకిదే పాట. ఇంకెప్పుడు కూడా ఆ కొందరు విశ్రాంతిలో ప్రవేశిస్తారు, అందరూ ప్రవేశించరు. నీ ఇంటిలో అందరూ విశ్రాంతిలో ప్రవేశిస్తారా? ప్రయాసపడి భారం మొత్తుకున్న సమస్త జనుల నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తున్నాడు యేసుప్రభు. ఆ విశ్రాంతికి రావాలి ప్రతివాడు. ఎందుకు రావట్లేదు మీరు? మీ పిల్లలు ఎందుకు గుళ్ళో కూర్చోరు? నీ భార్య ఎందుకు గుళ్ళో కూర్చోదు? నీ భర్త ఎందుకు గుళ్ళో కూర్చోడు? వాక్యం చెప్తుంటే ఫోన్ ఎట్టుకుని బయటకు పోతుంటారు. సిగ్గుందా మీకు అసలు? వాక్యం చెప్తుంటే సైలెంట్ మోడ్లో పెట్టి వాక్యం అనండి. సిగ్గులేదు మీకు ఇంకా? వాక్యం చెప్తుంటే వాక్యం చెప్తున్నారు, ఫోన్ వచ్చింది బయటకు పోతున్నారు. అంటే వాక్యం కంటే నీకు ఫోన్ ఇంపార్టెంట్, అంతే కదా? వాక్యం కంటే ఫోన్ ఇంపార్టెంట్ నీకు. ఆలోచించు. కొందరే విశ్రాంతిలో ప్రవేశించడానికి అవకాశం ఉందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కాబట్టి మీ జీవితంలో ఎలాంటి విషయాలలో నువ్వు ఉన్నావు, ఇంకా ఎక్కడ నువ్వు ఉన్నావు అనేది ఒకసారి నేను జ్ఞాపకం చేసుకో అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి యోహాను సువార్త కూడా ఒక విషయాన్ని మీకు చూపిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ పాయింట్ చూద్దాం.
యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 20వ వచనంలో 6వ పాయింట్ ఏంటంటే, ఆ పండుగలో ఆరాధించ వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులుండిరి అని ఉంది అక్కడ. ఏమండి, ఆరాధన చేయడానికి వచ్చారంట. వీళ్ళు ఆరాధన చేయడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది? కొంతమంది, కొందరు అన్నాడు. వీళ్ళు వచ్చి ఆరాధించడానికి వచ్చి ఏం చేస్తున్నారు? 21వ వచనంలో, వారు గలిలీలోని బెత్సేవాడని పిలుపు వద్దకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా అన్నాడు. వీళ్ళు ఎక్కడికి వచ్చారు? పండగకు వచ్చారు. పండగకు వచ్చి ఏం చేయడానికి వచ్చారు? ఆరాధించడానికి వచ్చారు. కానీ అందరూ ఆరాధనలో వేరు వేరు రకాలుగా ఉండొచ్చు, కానీ వీళ్ళు మాత్రం, అయ్యా మేము ఒక్కసారి యేసు ప్రభును చూడాలి, ఒక్కసారి ఆయన దర్శించాలి అని చెప్పి అక్కడ అడుగుతున్నారు. వీళ్ళు ఎవరు మనుషులను పట్టించుకోలేదు. ఇలా మనుషుల ఆరాధన వేస్ట్, మనుషుల విధానం వేస్ట్. ఈ గ్రీసు దేశస్తులు కొందరు ఆరాధించడానికి వచ్చారండి. కొందరు యేసును చూడాలనుకుంటున్నారు. ఎంత గొప్ప మాట అండి. అంతమంది ఉన్నారు కదా, అంతమందికి లేని భాగ్యం వీళ్ళకెందుకు కలిగింది? ఎందుకు గురించి రాశాడు? వీళ్ళు దేవునిని, యేసు ప్రభుని చూడాలి. రికమెండేషన్కి వెళ్ళారు. పిలుపు గారు ఉన్నారు, అయ్యా ఒకసారి యేసు ప్రభు చూడాలనుకుంటున్నాం, అయ్యా ఒక్కసారి చూపించి అయ్యా. చాలామంది సినిమా యాక్టర్ని చూడడానికి వెళ్తుంటారు, రాజకీయ నాయకులను చూడడానికి వెళ్తారు. మనలో మనుషులే. చనిపోయినటువంటి నాగేశ్వరరావు గారు, నాకు తెలుసు, అక్కడే నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక నంది నాటకోత్సవాలు ఒక దగ్గరికి వచ్చారు. ఆయన అందరూ వెళ్ళి ఫోటో దిగేస్తున్నారు. అందరూ, నేను దిగట్లే, ఏదైనా నువ్వు తీసుకోవా అన్నాడు. నాకు అవసరం లేదు సార్ అన్న. అప్పుడు ఒక మాట అన్నాడు, వెరీ గుడ్ అన్నాడు. ఎందుకు సార్ అన్న? మేము నీలాంటి మనుషులమేనయ్యా. నువ్వు మనిషి, నేను మనిషిని, నీకెలా ఉందో నాకు అన్నీ అంతే, ముందు డిఫరెంట్ ఏం కాదు. కాబట్టి నేను యాక్ట్ చేశాను కాబట్టి అందరూ ఎలా చూస్తున్నారు, నువ్వు యాక్ట్ చేయడం నేను ఎక్కడ చూస్తున్నారు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? మేము నీలాంటి మనుషులమే అన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనుషులు గొప్ప కాదు, వాళ్ళ చూడడం గొప్ప కాదు. ఈ క్రిస్మస్లో యేసయ్యని వ్యక్తిగతంగా చూసే భాగ్యం నీకు కావాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రభువు ప్రియులారా, మీరందరూ గమనించవలసిన సత్యం ఏంటంటే, ఆ కొందరు ఆరాధించడానికి వచ్చి ఆ కొందరు యేసును చూడాలనుకున్నారు. నువ్వు ఇంకా యేసును చూడాలనుకుంటున్నావా లేదా? ఆఖరు పాయింట్ నేను చూపిస్తాను. దానికి ముందు 11వ అధ్యాయం, యోహాను సువార్త 11వ అధ్యాయం 46వ వచనం కూడా ఒకసారి మనం చూసి ముందుకెళ్దాం. చూడండి, ఇక్కడ 11:46లో, వారిలో కొందరు పరిసయ్యుల వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యం గురించి వారితో చెప్పిరి. కొందరు ఇక్కడ యేసు చేసిన కార్యములను ఏం చేశారంటే పరిసయ్యులకు వెళ్ళి చెప్పారు. అంటే ఇక్కడ సాక్ష్యం ఇచ్చే వారు కూడా కొంతమందే ఉన్నారు. ఈరోజు గుడికి చాలామంది వస్తారు, ప్రార్థనకి చాలామంది వస్తారు. కాబట్టి వచ్చినటువంటి వారు ఎంతమంది దేవునిని ప్రకటిస్తున్నారు, ఎంతమంది దేవుని కొరకు బ్రతుకుచున్నారు? ఈరోజు మనందరి జీవితాలలో నేర్చుకునేటువంటి ఒక ప్రత్యేకమైన విధానము ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, దేవుని కార్యములు గొప్పవి. కొందరు విశ్రాంతిలో ప్రవేశించాలి, కొందరు అంటున్నాడు ఇక్కడ. కాబట్టి మీ అందరి జీవితాలలో సత్యమును కనుగొని సత్యం కొరకు బ్రతకాలని దేవుని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని యొక్క కార్యములను మీరందరూ చూడాలని సాక్ష్యముగా దేవుని కొరకు బ్రతకండి. సాక్ష్యం ఇచ్చేవారు అన్నాడు. ఈ యొక్క క్రిస్మస్ సీజన్లో కొందరు గొర్రెల కాపర్లు కొందరే. కాబట్టి కొందరు అనే అంశాన్ని మీకు నేను వివరించాను. ఈ 7 విషయాల ద్వారా దేవుడు మీ అందరి దీవించి ఆస్వాదించునుగాక. 7వది సాక్ష్యం ఇచ్చేది. నేను 7వ పాయింట్ అదే ఉంది. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి రాయడానికి. ఇంకా కొందరు అని గురించి బైబిల్లో చాలా, మీకు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే ఇలా కుడితే మొత్తం వచ్చేస్తాయి.
ప్రభుత్వం పిల్లలు మీ అందరికీ ఇచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యం ఏంటంటే, వాక్య సందేశం ఏంటంటే, ఆ కొందరు గొర్రెల కాపర్లకి దూత ప్రకాశమానం దొరికింది. ఈ క్రిస్మస్లో నీకు ఆ క్రిస్మస్ అనుభవం ఉన్న నీకు దూత దర్శనం ఇస్తుందా? దేవుడి ఆశీర్వాదం నీకు ఉందా లేదో పరిశీలన చేసుకుని అట్రీతిగా దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.